నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపించడం కోసం అయితే వచ్చాము. ఇక్కడ మనం వచ్చేసి E7 రోడ్డుకి సంబంధించిన పనులు అయితే మీకైతే చూపిస్తాను. ఇక్కడ మనం వచ్చేసి N8 జంక్షన్ దగ్గర అయితే ఉన్నామండి, అంటే అనంతవరం దగ్గర అనమాట. ఈ రోడ్డు అనంతవరం నుంచి అయితే మందడం వరకు అయితే ఉంటుంది, 11.5 కిలోమీటర్లు అనమాట. ఈ రోడ్డు పనులు BSR వాళ్ళు చేస్తున్నారు. ప్రజెంట్ ఈ రోడ్డు స్టేటస్ ఎలా ఉంది అన్నది మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకైతే తెలుస్తుంది. ఈ వీడియో కొంచెం లెంత్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఈ రోడ్డు మొత్తం అయితే నేనైతే కవర్ చేశాను. అది ఎక్కడి వరకు అంటే N18 జంక్షన్ దగ్గర నుంచి N12 జంక్షన్ వరకు అయితే రికార్డ్ అయితే చేశాను. ఇప్పుడు మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ రోడ్ వేయడం కోసం అంతా ఈ మట్టిని అంతా తోడుకొని అంతా లెవెల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ పనులు అనేది రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారంట. ప్రజెంట్ ఏంటంటే ఈ అంతా మట్టిని తోడుకొని లెవెల్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ రోడ్డు పనులు ఇటువైపు నుంచి కూడా అయితే N18 జంక్షన్ రోడ్డు కాడ నుంచి ఇటువైపు పనులు అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారండి. మీరంతా చూస్తున్నారు కదా, ఇదంతా సైడ్ కనిపిస్తుంది అనంతరం పనులు అనమాట. ఇక్కడ ఎలా ఉందో మీరే చూడండి. ఈ రోడ్డు 3+3 అయితే ఉంటుందండి, 50 మీటర్స్తో. చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఒక లేయర్గా అయితే ఈ కాంకర్ని అయితే పోసి లెవెల్ అయితే చేశారు. మీకు ఇటు సైడ్ అయితే ఇటువైపు కూడా చేయాలి. ఫస్ట్ ఒకవైపు చేసుకొని తర్వాత ఇంకో వైపు అయితే చేస్తున్నారు. ఇక్కడంతా చూడండి, అంతా మ్యాపింగ్ అయితే చేసుకొని ఒక లెవెల్ వారీగా అయితే ఈ కంకర్ని అయితే పోసారు. ఈ రోడ్డు E7 N8 జంక్షన్ నుంచి E7 N18 జంక్షన్ వరకు అయితే ఎండ్ అయితే అవుతుందండి. ప్రస్తుతం ఈ రాజధాని ప్రాంతంలో ఈ రోడ్డు పనులు అనేది చాలా శరవేగంగా అయితే జరుగుతున్నాయండి. అలానే రాజధాని ప్రాంతంలో ఈ ఐకానిక్ టవర్స్ కానీ, అలానే MLC క్వార్టర్స్, అలానే మినిస్టర్స్ బంగ్లాకి సంబంధించినటువంటి పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. అలానే ఈ రోడ్డు పనులు అయితే ఇంకా చాలా స్పీడ్గా తారు పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఈ E7 రోడ్డుకి సంబంధించి తారు ఎక్కడ వరకు అయితే పడింది, అలానే ఏ రోడ్డు నుంచి ఎక్కడ వరకు అయితే వేసారన్నది మీకైతే చూపిస్తాను. ఇంకా వీడియో పూర్తిగా అయితే చూడటానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఏమో అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్, అలానే స్ట్రోమ్ వాటర్కి సంబంధించినటువంటి లైన్స్ అనమాట. ఇవి మొత్తం మన రాజధాని ప్రాంతంలో అన్ని అండర్ గ్రౌండ్లోనైతే వస్తాయండి. అది ఏంటంటే మొత్తం అండర్ గ్రౌండ్లో రావడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇటువైపు అయితే ఈ స్టోమ్ వాటర్కి సంబంధించినటువంటి ఈ పనులు అయితే కంప్లీట్ అయితే చేశారు. ఇక్కడ ఎలా ఉందన్నది మీరైతే చూడండి. E16 జంక్షన్ దగ్గర ఇక్కడ బ్రిడ్జ్ అయితే వస్తుంది, గ్రావిటీ కెనాల్ ఫ్లో అయ్యేది. అక్కడ దానికి సంబంధించినటువంటి పనులు కూడా అయితే చేస్తున్నారు. గతంలో ఈ బ్రిడ్జి పనుల కోసం అని చెప్పి మొత్తం అంతా రెడీ అయితే చేశారు. తర్వాత ఈ పనులంతా ఆగిపోవడం మూలన ఏంటంటే ఇవి ఇంకా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకా కొత్తగా ఈ బ్రిడ్జి పనులకు సంబంధించి పనులు అయితే చేసుకొని ఇంకా ఈ పనులు అయితే చేస్తున్నారన్నమాట. ఇది N16 రోడ్డు దగ్గర అయితే ఉంటుంది. అలానే ఈ బ్రిడ్జికి సంబంధించి ఇక్కడ వీళ్ళైతే చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఏ విధంగా ఉందో చూడండి. పనులు ఏరియన్ అంతా బెంచ్ చేసుకొని లెవెల్ అయితే చేసుకొని పెట్టుకుంటున్నారు. కార్మికులు అయితే చాలా మంది అయితే ఉండి ఈ పనులు అయితే చేస్తున్నారండి. ఇప్పుడు గ్రావిటీ కెనాల్కి సంబంధించి కూడా మనం అయితే చూద్దాం ఎలా ఉందన్నది. ఈ గ్రావిటీ కెనాల్ పనులు కూడా మీరే చూడొచ్చు. ఇది మనం వీడియో చేసి కూడా చాలా రోజులు అయితే అవుతుంది, ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన వీడియో. ఇక్కడైతే పనులు అయితే చేస్తున్నారు. ఒక లెవెల్ వరకు అయితే ఇదంతా తవ్వి అయితే చేశారన్నమాట. ఇక్కడ ఈ బ్రిడ్జి మూలంగా ఏంటంటే కొంచెం పెండింగ్ అయితే ఉంది. ప్రజెంట్ ఏంటంటే అటు సైడ్ ఆ బ్రిడ్జ్ కింద అయితే పనులు అయితే చేస్తున్నారండి. JCB అవి కూడా వర్క్ చేస్తున్నాయి. ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర కూడా పనులు ఎంతవరకు జరిగిందో మీరైతే చూడొచ్చు. ఈ వీడియో మనం ఒక 4 రోజులు అయితే అవుతుంది. అప్పుడంతా ఐరన్ని సెట్ చేసుకొని రెడీ చేస్తున్నారు. ఇప్పుడైతే ఒకవైపు మొత్తం అంతా రెడీ అయితే చేశారనమాట. మనం ఇప్పుడు ఆ చివరి నుంచి అయితే వచ్చాము.
ఈ E7 రోడ్‌లోనే ఈ బసవతారం క్యాన్సర్ హాస్పిటల్‌కి సంబంధించి ఈ పనులు చేయడం కోసం మొదలుపెడుతున్నారండి. మొత్తం మెటీరియల్‌నంతా తీసుకొస్తున్నారు. ఇక్కడ మీరైతే చూస్తున్నారు గదా! రైట్ సైడ్‌లో. ఈ దాటిన తర్వాత ఇంకా ఈ రోడ్డు పనులైతే చేస్తున్నారన్నమాట. మీకు అది గూడా అయితే చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడైతే చూసారు గదా! ఇదంతా ల్యాండ్ అంతా క్లియర్ అయితే చేసుకొని అంతా రెడీ అయితే చేసుకుంటున్నారు. అంతా మెటీరియల్ అయితే తెచ్చుకుంటున్నారన్నమాట. ఈ ప్లేస్‌లోనే ఈ బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ అయితే రాబోతుంది. అలానే అటువైపు టెస్టింగ్ పనులు గూడా అయితే చేస్తున్నారు. ఇదనమాట కరెక్ట్‌గా E7 రోడ్డు పక్కన అయితే ఈ హాస్పిటల్ అయితే వస్తుంది. 5 ఎకరాల్లో ఈ హాస్పిటల్ నిర్మాణం జరగబోతుంది. ఈ తార్ రోడ్డు పనులు N14, N15 రోడ్డు వరకైతే కంప్లీట్ అయితే చేశారు. ఇక్కడ ఎలా ఉందో చూడండి ఒకసారి.
ఈ N13 రోడ్డు వైపు కూడా మొత్తం అయితే చూడండి అంతా క్లియర్ అయితే చేశారు. మొత్తం క్లియర్ అయితే చేసుకొని ఒక లెవెల్‌గా అయితే చేశారన్నమాట. ఇంకా ఇటువైపు ఈ మట్టిని అయితే ఏసి దాన్ని సదునైతే చేశారు. రోడ్డు అయితే చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా అయితే కనిపిస్తుందో. అలానే మనకి ఇక్కడ నుంచే గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అలానే ఎన్‌జీఓ ఆఫీసర్స్ టవర్స్ కూడా అయితే మీకు కనిపిస్తున్నాయి ఎదురు. ప్రెజెంట్ ఏంటంటే ఇక్కడ ఈ విధంగా అయితే ఉందండి. ఇదంతా ఈ కరెంటు పవర్ లైన్‌కి సంబంధించినటువంటి ఈ లైన్ అన్నమాట. ఇవి కూడా అన్నీ అండర్ గ్రౌండ్‌లోనే అయితే వస్తాయి. కేబుల్ లైన్స్ గానీ, ఈ డక్ట్స్ నిర్మాణం పనులు గానీ, ఇవన్నీ గతంలో అయితే చేశారు. ప్రెజెంట్ ఏంటంటే ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఇటు పక్కన చూడండి ఒకసారి ఆల్రెడీ ఇటువైపు కూడా ఈ కంకర అనేది ఒక లేయర్ అయితే పోసి సదునైతే చేశారన్నమాట. ఇలా చేసుకుంటూ అయితే వెళ్తున్నారండి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఎన్పల్ జంక్షన్ అండి. ఈ ఎన్పల్ రోడ్డుకి సంబంధించినటువంటి రోడ్డు పనులు కూడా అయితే చేస్తున్నారు. మీరైతే చూస్తున్నారు కదా ఇక్కడ. ఇవి వచ్చేసి ఎన్జిఓ ఆఫీస్ టవర్స్ అండి. ఈ పనులు కూడా అయితే బాగానే స్పీడ్గా చేస్తున్నారు. అలానే మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ కేబుల్ లైన్స్కి సంబంధించినటువంటి ఈ స్టోమ్ వాటర్కి అంతా రెడీ అయితే చేస్తున్నారండి. ఇవి రీసెంట్గానే అయితే స్టార్ట్ చేశారు ఈ పనులన్నీ కూడా. అలానే మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసేమో గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అనమాట. ఇటు పక్కనే వచ్చేసి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్. ఈ పనులు కూడా అయితే చాలా వరకు చేస్తున్నారు. అలానే ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్కి వచ్చి ఈ పెయింట్స్ పనులు అయితే చేస్తున్నారండి. అక్కడ కూడా ఈ N7 రోడ్డుకి సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతున్నాయి. అది కూడా చూద్దాం.
ఇదిగోండి మనం ఇప్పుడు ఇక్కడ చూస్తుంది ఎదురు గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అనమాట. అలానే ఇటు పక్కన వచ్చేసి హెచ్‌డి ఆఫీసర్స్ టవర్స్. వీటికి కలర్స్ అయితే ఏస్తున్నారు. అలానే ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా! ఈ స్టోన్ వాటర్‌కి సంబంధించినటువంటి ఈ పనులైతే కాంక్రీట్ పనులైతే జరుగుతున్నాయి. ఓకే అండి. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.